ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని టీజీఆర్ఎస్కు వినతులు. జిల్లాలో ప్రభుత్వ అధికారులు రాజకీయ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లి గంగునాయుడు ఆరోపించారు. రావికోన పంచాయతీ సర్పంచ్ కె రామస్వామి చెక్ పవర్ రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు ముందుగా స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై ఉక్కుపాదం మోపే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గిరిజనుల హక్కులు తరతరాల పోరాట చరిత్ర అని దానిని అక్రమంగా దౌర్జన్యంగా నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. గిరిజన సర్పంచ్పై ఆధారాలు లేని ఆరోపణలు తగవని మండిపడ్డారు. అనంతరం కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ 2021లో ఎన్నికల్లో కడ్రక రామస్వామి సర్పంచ్గా ఎన్నికయ్యారని, గిరిజన హక్కులపై పోరాడుతున్న ఆయనపై కక్షాపూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు. 2024 నుండి ఏదైతే వివోఏ పోస్ట్ ఉందో ఆ వివోఏ పోస్టు నియమించాలని చెప్పేసి గిరిజన పంచాయతీ గిరిజనులకి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టి ఆందోళన చేసినందుకు ఏదైతే తెలుగుదేశం నాయకులు కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని నా దగ్గర పంపించారు. ఈ వివోని వదిలేయాలి, వదిలిపోతే మీకు ఏ రకంగా చెక్కుపవర్ రద్దు చేయిస్తానని చెప్పేసి ఆ సంబంధించిన నాయకులు పంపించారు. మీ వివో అయితే విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మా గిరిజనులకి ఇప్పటికీ వెనకబడి ఉన్నాం. మీ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎవరికి ఒక ఉపాధి కలుగుతుందని చెప్పి ఆలోచనతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆందోళన చేశారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఆ డిపిఓను ఉపయోగించుకొని ఆ చెక్ పవర్ని రద్దు చేయడం జరిగింది. అందుకని ఈ చెక్ పవర్ను పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది.